హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనియా డిలైట్. ఈ రోజు ఈ వీడియోలో మనం డిఎడ్ కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేటిది చూద్దాము. అండ్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. వీడియోని కంప్లీట్ గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. కావాలంటే కొంచెం ఫాస్ట్ మోడ్ లో ప్లే చేసుకోండి, బట్ వీడియోని అయితే స్కిప్ చేయకండి. నెక్స్ట్ హెడ్సెట్ కి సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తాను. ఇట్లాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు వీడియోని అయితే కంప్లీట్ గా చూడండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. సో ప్రెసెంట్ డిఈ సెట్ కి సంబంధించి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసిండ్రు. దీనికి సంబంధించి ఏంటి అంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు డిఎడ్ లో 2 కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేసిండ్రు. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ అలాగే డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ఓకే, సో ప్రీ స్కూల్ కి వేరు, ప్రైమరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వేరు. సో 2 కోర్సెస్లలో మీరు ఏ కాలేజెస్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి దీంట్లో, ఎయిడెడ్ కాలేజెస్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళిన వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వెబ్ ఆప్షన్స్ ని పెట్టుకోవాలి. అండ్ లాస్ట్ డేట్ ఒక రోజు ఎక్స్టెండ్ అయితే చేసిండ్రు. ఎవరైతే ఆల్రెడీ అటెండ్ కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు 6th రోజు వెళ్ళి అటెండ్ కావాలి అనేసి దాంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక ఈ విషయానికి కనుక వస్తే, ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు 6th. అంటే రేపు కూడా మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళొచ్చు. ఇప్పటివరకు వెరిఫికేషన్ కి వెళ్ళిన వాళ్ళు, అయ్యో నా దగ్గర ఈ సర్టిఫికేట్ లేదు, నేను పోలేదు అని అనుకున్న వాళ్ళు రేపైతే వెళ్ళండి. సో ఆఫ్టర్నూన్ 2 వరకు అయితే ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కి సంబంధించి 6th నుండి 8th వరకు మాత్రమే ఉంటుంది. ఓన్లీ 2 days. 2 days కదా, నాగమాగం దొరికిన కాలేజ్ ఏదో ఒకటి పెట్టకండి. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కూడా, మీకు 5,000 ర్యాంక్ వచ్చినా, 10,000 ర్యాంక్ వచ్చినా, 30,000 ర్యాంక్ వచ్చినా సరే, అఫ్ కోర్స్ 24,000 సీట్స్ ఉన్నాయి అనుకోండి. సో ఒక 20,000 ర్యాంక్ వచ్చినా సరే, మంచిగా ఆలోచించి ఏ కాలేజ్ లో పెట్టుకోవాలి అనేది ఫస్ట్ కాలేజ్ సార్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, ఏ కాలేజ్ లో పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది ఒక లిస్ట్ అవుట్ వేసుకోండి. ఎట్లా వేసుకోవాలి? కాలేజ్ లిస్ట్ ఉండాలని వద్దా మన దగ్గర? సో అందుకోసమని నేను ఇక్కడ ఆల్రెడీ కాలేజెస్ కి సంబంధించిన లిస్ట్ ఇక్కడ పెడుతున్నాను, చూడండి. ఇది ఆదిలాబాద్ లో కాలేజెస్ ఇంటేక్ ఎంత ఉంది అనేది కూడా ఇక్కడ ఉంది. సో మీరు ఏం కావాలనుకుంటున్నారో ఇక్కడ చూడండి. 2 కాలేజెస్ లిస్ట్ పెడుతున్నా, అంటే ప్రీ ప్రైమరీకి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ పెడుతున్నా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ పెడుతున్నా. ఇందులో చూసుకొని ఈ కాలేజ్ లో పెట్టుకోవాలనుకుంటున్నా అని చూసుకొని కాలేజ్ లిస్ట్ పెట్టుకోండి. ఓకే, సో నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఫీజ్ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ చెప్పినాను. గవర్నమెంట్ కాలేజ్ లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కనుకుంటే మీరు ఎక్కువ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. 0 ఫీజ్. మీరు ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్ట్ చేసేటప్పుడు 100 రూపీస్ ఏమో కట్ అయితే అంతే, ఇక మిగిలిన ఏం కట్ కావన్నమాట. నెక్స్ట్ మనకి దీనికి సంబంధించి కాలేజెస్లలో కూడా మీరు ప్లేస్ ని బట్టి సార్ట్ అవుట్ చేసుకోండి. ఓకే, అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ కాలేజ్ దగ్గర పెట్టుకోవాలనుకుంటున్నారు, దగ్గరనా దూరమా అనేది చూసుకొని కాలేజ్ లో పెట్టుకోండి. ఇంకొకటి, చాలా మంది అడుగుతున్నారు డిఎడ్ కి హాస్టల్స్ ఉంటాయా అని అడుగుతున్నారు. డిఎడ్ లో అయితే ఎట్లాంటి హాస్టల్స్ అయితే ఉండవు. ఓకే, మనకి హాస్టల్స్ అయితే డిఎడ్ లో అస్సలే ఉండవు. ఎందుకంటే చాలా మంది హాస్టల్స్ ఉంటాయేమో అని అనుకుంటారు, హాస్టల్స్ అయితే ఉండవు డిఎడ్ లో. సో ఈ కాలేజెస్ ని చూసుకొని మీరు క్లియర్ కట్ గా ఏది పెట్టుకోవాలి అనేది చూస్ చేసుకొని పెట్టుకోండి. అండ్ మినిమం 35 ఆప్షన్స్ పెట్టండి. ఫస్ట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్ పెట్టండి, లేక తర్వాత ప్రైవేట్. లేదు నేను ప్రైవేట్ కాలేజ్ పెట్టి కాలేజ్ వాళ్ళతోటి నేను అటెండెన్స్ ఫీజు కట్టుకుని డిఎడ్ కి ఫస్ట్ సెమిస్టర్ నుంచే ప్రిపేర్ అవుతా అంటే కాలేజ్ వాళ్ళతో మాట్లాడుకోండి. మనం రెగ్యులర్ గా కాలేజ్కి వెళ్తే కాలేజ్ లో కంప్లీట్ గా నేర్చుకుంటామని కాదు. మోస్ట్ ఆఫ్ ద టైం కొంతమంది అటెండెన్స్ ని మేనేజ్ చేసుకొని ఏం చేస్తారంటే ప్రిపరేషన్ చేసుకుంటారు. ఓకే, కొంతమంది ఏంటంటే కాలేజ్ కి వెళ్ళి కూడా ప్రిపేర్ అవుతారు. చాయిస్ మీది, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మంది కాలేజ్ కి వెళ్లకుండా ప్రిపరేషన్ చేసుకునేటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అనమాట. సో అందుకోసమని మీరు కాలేజ్ కి వెళ్ళి ప్రిపేర్ అవుతారా, లేకపోతే కాలేజ్ కి వెళ్ళకుండా ప్రిపేర్ అవుతారా, ఎట్లా ప్రిపేర్ అవుతారు అనేది మీరు చూస్ చేసుకోండి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే మీరు మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఓకే, సో ఇదన్నమాట. నెక్స్ట్, కొంతమంది ఫస్ట్ సెమిస్టర్ లోనే టెట్ ఎగ్జామినేషన్స్, సీటెట్ రాస్తామంటారు. రాయండి, కానీ ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయితే కన్సిడర్ చేయరు. మీరు ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నప్పుడు మాత్రమే రాయాలి. ఓకే, ఇది కూడా ముందే చెప్తాను, ఎందుకంటే ఇప్పటి నుంచే కొంతమంది కొట్టాలి, జాబ్ కొట్టాలి అన్నట్టు జాయిన్ అవుతారు. సో అందుకోసం అని వాళ్ళకి తెలియాలి కదా రియల్ యాక్చువల్ టైంలో ఎట్లుంటది రియల్ టైంలో అని. సో అందుకోసమని, ఒకవేళ కాలేజ్ కాదు, ఫీ స్ట్రక్చర్ కూడా నాకు ప్రాబ్లం కాదు, ఏదైనా కాలేజ్ లో నాకు అటెండెన్స్ ఇంపార్టెంట్, వాళ్ళు మేనేజ్ చేసుకుంటే నేను ప్రిపేర్ అవుతా అనుకునే వాళ్ళు మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోండి. లేదు నేను ఫినాన్షియల్ గా కూడా నాకు కంపల్సరీగా కావాలి అనుకున్నట్లు గవర్నమెంట్ కాలేజ్లు అన్ని పెట్టుకున్న తర్వాతనే ప్రైవేట్ కాలేజ్లో పెట్టుకోండి. ఓకే, సో ఇదే. అండ్ ఇంకా ఇన్ కేస్ ఎవరైనా ఏదైనా సర్టిఫికేట్ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే మీరు కంపల్సరీగా సర్టిఫికేట్స్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట.
ఓకే. నేను ఇంకేమైనా మిస్ గనక చేసినట్లుంటే మీరు వీడియో కింద కామెంట్ చేయండి. నేను మరీ లెంథీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. షార్ట్ అండ్ స్వీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. బేసిక్స్ ఏవేవి ఇంపార్టెంటో అవి మాత్రమే చెప్తున్నాను. మీరేదైనా డౌట్స్ గనక అడిగితే ఛానెల్ కింద కామెంట్ చేయండి.